మన ప్రభువైన దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు స్తుతినందునుగాక. ఆకాశ మహాకాశాల పట్టజాల తండ్రి దేవునికి జయము విజయము కలుగునుగాక. ఈ లైవ్ ద్వారా మరొకసారి వాక్యమును పంచుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశం బట్టి మీకు దేవునికి వందనాలు. మీరందరూ మంచిగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. పరలోకపు తండ్రి అయిన దేవుని యొక్క సహాయం మనం కోరుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధాత్మదేవుడా, నీ వాక్యంలో ఉన్న వెలుగు, మర్మమైనటువంటి వెలుగులు నైనా నీ మహిమ ప్రకాశము ప్రకాశించునుగాక. నైనా నీ బిడ్డలు వాక్యమును విని దాని ప్రకారం నడుచుకొని జీవించే కృపను యోగ్యతను దయచేయమని, నైనా నా రహస్యమైనవి బయలుపరచమని, నిగూఢమైన సత్యాలు బయలుపరచమని, దర్శన ప్రాప్సి హీలింగ్స్ డెలివరీ సైన్స్ అని వనరులు జరిగించమని దయచేయమని యేసునామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. దైవజనమ దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేద్దాం. ఈరోజు ఒక అంశాన్ని మనం పరిశీలన చేద్దాం. దావీదు చివరి మాటలు తన కుమారుడైన సొలొమోనుతో దావీదు చివరి మాటలు పలుకున్న మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సర్వసాధారణంగా ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా అవసాన కాల సమయంలో, తన మరణ దినాలు సమీపిస్తున్న సమయంలో తన పిల్లలతో మంచి విషయాలు, చెడ్డ విషయాలు, రహస్యమైన విషయాలు, నిగూఢమైన విషయాలు, కొన్ని విషయాలు చెప్పడం సహజమే, పరిపాటే. ఎవరు మన బంధువులు, ఎవరు మన స్నేహితులు, ఎవరు మన రక్త సంబంధికులు, ఎవరు మనవారు, ఎవరు మనవారు కాదు, ఎవరు మనకు మంచి చేశారు, ఎవరు మనకు మంచి చేయలేదు, ఎవరో మనం సహవాసం చేసేవాళ్ళు, మనం ఎవరితో తిరగాలి ఉండాలి అని తల్లిదండ్రులు పిల్లలకు హితోపదేశం చేస్తారు. కామన్గా చివరి కాల సమయంలో చెప్తుంటారు దేవుని పిల్లలు. మన ఆస్తి ఎంత ఉంది, మన ఐశ్వర్యము, ఆస్తి, అంతస్తు, అన్నిటి విషయాలను కూడా డాక్యుమెంట్స్ అన్నిటి గురించి కూడా మాట్లాడుతున్నారు. సమస్త విషయాల్లో కూడా అన్ని క్షుణ్ణంగా తల్లిదండ్రులు పిల్లలకు వివరిస్తారు. సో సేమ్ అలాగనే దావీదు కూడా తన కుమారుడైన సొలొమోనుతో చివరి మాట చెబుతున్నాడు. ఏమనంటే, లోకులందరూ పోవలసిన మార్గం నేను పోవచ్చున్నాను, కాబట్టి నువ్వు ధైర్యం కలిగి నిబ్బరంగా ఉండు, దేవుడైన యెహోవా నీకు తోడుగున్నాడు అని చెబుతున్నాడు దేవుని బిడ్డలారా. అంతే కూడా కాదు, నిజంగా దావీదు బాల్యం నుండి, అనగా గొర్రెల కాపరి దగ్గర నుంచి మహారాజు అయి సింహాసనం వచ్చేంతవరకు కూడా తను ఎంతో మందిని అతను కలిశాడు. అతను కూడా ఎంతోమందిని కలిశారు. అయినను తన రాజ్యంలో ఉన్నటువంటి సామంతుల గురించో, లేకపోతే నాయకుల గురించో, లేకపోతే పనివారి గురించో, లేకపోతే సైన్యాధిపతుల గురించో, సహస్రాధిపతుల గురించో, తన దగ్గర పనిచేస్తున్నటువంటి వారి గురించి ఏమీ మాట్లాడలేదు. లేకపోతే మరొకరి గురించి చెప్పలేదు. కానీ తన కుమారుడైన సొలొమోనుతో చివరి మాటలు ఏం చెబుతున్నారంటే, ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పాడు. ప్రాముఖ్యంగా ముగ్గురు వ్యక్తుల గురించి మాట్లాడాడు. మొట్టమొదటి వ్యక్తి యోబు, రెండవ వ్యక్తి బర్జిల్లై, మూడవ వ్యక్తి షిమి. ఈ ముగ్గురు గురించి ప్రత్యేకంగా చెప్పాడు దేవుని బిడ్డరా. దైవజన్మ దేవునికి మహిమ కలుగునుగాక. మొట్టమొదటి వ్యక్తి యోబు గురించి, రెండవ వ్యక్తి బర్జిల్లై గురించి, మూడవ వ్యక్తి షిమి గురించి చెప్పాడు. ఈ ముగ్గురు గురించి నేను ఈరోజు మాట్లాడతలేదు, కానీ వారిలో మధ్యలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దావీదు సొలొమోనుతో చివరి మాటలు, మరి వ్యక్తిని గురించి చివరిగా ఏం చెప్పాడు, బర్జిల్లై అనే వ్యక్తిని గురించి మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. గమనించండి, పరిశుద్ధ లేఖనాన్ని మనం పరిశీలన చేస్తే 1 రాజులు 2వ అధ్యాయము మనం అధ్యాయాన్ని మనం పరిశీలన చేసిన, లేకపోతే 2 సమూయేలు 19వ అధ్యాయం 31వ వాక్యం నుండి 42వ వాక్యం వరకు మనం పరిశీలన చేసుకున్నా. అదే రీతిగా 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో 27 నుండి 28, 29 వచనాలు మనం పరిశీలన చేసుకున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క లేఖనాలు ఇక్కడ స్పష్టంగా క్లియర్గా ఉన్నాయి. ఏమిటంటే, గమనించండి, దావీదు తన కుమారుడైనటువంటి అబ్షాలోము దగ్గర నుండి యెరూషలేమును వదిలిపెట్టి పారిపోతున్న సమయంలో, కాళ్ళకు చెప్పులు లేకుండా వేదనతో దుఃఖంతో సింహాసనం వదిలిపెట్టి, యెరూషలేమును వదిలిపెట్టి, అందరిని వదిలిపెట్టి, తన ఉపపత్నులను అందరిని కూడా వదిలిపెట్టి, ఒక్కడే ప్రాణ భయంతో, అబ్షాలోము వచ్చి ఏ సమయమునైనా చంపేస్తాడేమో అన్న భయంతో ప్రయాణం చేస్తూ వెళుతున్నాడు. అతనితో పాటు మరికొంతమంది ఆయన్ని వెంబడించేటువంటి వాళ్ళు, తను ప్రేమించే వాళ్ళందరూ కూడా ప్రయాణం చేసి వెళ్తున్నారు. బాధతోనూ దుఃఖముతోనూ యెరూషలేము సింహాసనమును, దావీదు యొక్క రాజ్యాన్ని వదిలిపెట్టి దావీదు యోర్దాను దాటి అవతలకు మహానయమునకు ప్రయాణం చేస్తున్నాడు. గమనించండి దేవుని బిడ్డారా, ఆయనకు ఆహారము తినటానికి కూడా లేదు.
అలాంటి పరిస్థితుల్లో కడుపు కట్టుకొని చెప్పులు లేకుండా ఒక్కడే ఏడ్చుకుంటూ కొండలెక్కుతూ గుట్టలెక్కుతూ కొండలు దిగ్గుకుంటూ ఎక్కుతుంటూ యోర్దాను దాటి అవతలకి వెళ్ళిపోతున్నాడు దేవుని బిడ్డలారా. గమనించిన దేవునికి మహిమ కలుగును గాక. వేదన కలిగిన సమయం దావీదుకు వచ్చింది. అది ఎవరి వల్ల వచ్చిందో తెలుసండి? తన సొంత కుమారుడైన అబ్షాలోము వల్ల మాత్రమే వచ్చింది. తన సొంత కుమారుడైనటువంటి అబ్షాలోమును బట్టి వచ్చింది. అబ్షాలోము తనను చంపుతాడేమో, తన రాజ్యాన్ని తను తీసుకుంటాడేమో, రాజ్యాన్ని తీసుకున్నాడు కానీ నన్ను ప్రాణము పోగొట్టుకోకుండా ఉండాలని దావీదు సింహాసనం వదిలి ప్రయాణం చేస్తున్నాడు. నిజంగా దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనం గమనిస్తే తల్లిదండ్రులకి పిల్లల వల్లే సమస్యలు వస్తున్నాయి. పిల్లల వల్లే సమస్యలు తల్లిదండ్రులని మంచిగా చూసుకోవాల్సిన తల్లిదండ్రులే మంచిగా చూసుకోవాల్సిన పిల్లలే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే బాధ పెడుతున్నారు. ఎస్, దావీదు కూడా దేవుని బిడ్డలారా, దావీదును కూడా తన కుమారుడైన అబ్షాలోము బాధ పెడుతున్నాడు. అరే మా షంద లఖద్దరనమా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాను. నీ పిల్లలు నీ మాట వినకుండా పోతున్నారంటే ఇదిగో దైవ జ్ఞానము కలిగి ఉండాలని మనం ప్రార్థన చేయి. నీ పిల్లలు నీ చేయి దాటిపోకున్నట్లుగా పరలోకపు తండ్రి అనే దేవుని యొక్క కృపను గురించి ప్రార్థన చేయి. అబ్షాలోము దావీదుని చంపాలని ప్రయత్నం చేస్తే దావీదు పరిగెత్తుకుంటూ ప్రయాణం చేస్తున్నాడు, వేదనతో ప్రయాణం చేస్తున్నాడు. అదే సమయంలో దావీదు ఆహారం ఆయనకు పెట్టేవాళ్ళు లేరు. దావీదుని వెంబడిస్తున్న సైన్యాన్ని కానీ దావీదుని వెంబడిస్తున్న జనాలకు కానీ ఆహారం పెట్టేవాళ్ళు ఎవరు లేరు దేవుని బిడ్డలారా. అదే సమయంలో బర్జిల్లయి అనే ఒక వ్యక్తి 85 సంవత్సరాలు, మన పరిశుద్ధ లేఖనాలు మనం పరిశీలన చేస్తే రెండవ సమయాల గ్రంథము మనం పరిశీలన చేస్తే 19వ అధ్యాయం 31వ వచనం ఇలాగ రాయబడి ఉన్నది. మరియు గిలాదీయుడగు బర్జిల్లయి రోగేలీము నుండి యోర్ధన అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటాను. నిజంగా గమనించండి, బర్జిల్లకి అప్పటికి 80 సంవత్సరముల వయసు కలిగినవాడు, బహు ముసలివాడు. గమనించిన దైవజనమా, ఎవరైతే మనల్ని ప్రేమిస్తారో వారు మనల్ని వెంబడిస్తారు. కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వేదన కలిగిన సమయంలో మనల్ని ప్రేమించేవారి మన పక్షాన ఉంటారు. ఎస్, దావీదు బాధ వచ్చినప్పుడు, దావీదు కూడా శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, తన సొంత కుమారుడి చంపాలని ప్రయత్నం చేస్తున్న సమయంలో దావీదు సింహాసనం వదిలిపెట్టి ప్రయాణం చేస్తున్న సమయంలో ఎంతోమందిని ఆయన వెంబడిస్తున్నారు. కానీ ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి వెంబడించాడు. అతని వయసు 80 సంవత్సరాలు. అతను రోగేలీము నుండి అనే ప్రాంతం నుండి వచ్చాడు దేవుని బిడ్డలారా. అతని పేరే బర్జిల్లయి. గమనించండి, దావీదు శ్రమలలో ఈ బర్జిల్లయి కూడా తన శ్రమను పాల్పంచుకుంటున్నాడు. అంటే దావీదును ప్రేమించాడు కాబట్టి దావీదును వెంబడిస్తూ మొదలుపెట్టాడు. వాస్తవం చెప్పాలంటే దావీదు అయితే వయసు తక్కువేమో కానీ బర్జిల్లయి వయసు మాత్రం ఎక్కువ, 85 సంవత్సరాల వయసు. నిజంగా వయసును కూడా పక్కన పెట్టి, వృద్ధాప్య దశని కూడా పక్కన పెట్టేసి, దావీదు యొక్క శ్రమలలో, నీ శ్రమల్లో నేను కూడా పాలు పంచుకుంటానన్నట్టుగా తనను వెంబడించడం ప్రారంభించాడు. దైవజనం అందరూ కూడా మనకు సంతోషంగా ఉన్నప్పుడు మన ప్రజలు వెంబడిస్తారు, ఆనందంగా ఉన్నప్పుడు మనం వెంబడిస్తారు, ఐశ్వర్యం కలిగినప్పుడు ప్రజలను వెంబడిస్తారు, మన దగ్గరకు వస్తారు, మన యోగక్షేమం తెలుసుకుంటారు. కానీ బాధల్లో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మనకు సహాయం చేసేవారు చాలామంది తక్కువ. దైవజనమా, అలాంటి వాళ్ళు ఉన్నారు, జ్ఞాపకం చేసుకోండి. అలాంటి వారు కూడా మనల్ని వెంబడిస్తుంటారు. బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మనల్ని విడిచిపెట్టే వాళ్ళు అనేక మంది ఉంటారు. కానీ దగ్గర చేరి మనల్ని ఓదార్చి మనకు సంఘీభావం తెలియచేసేవాడు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. అందుకని అపోస్తలుడైన పౌలు కూడా నన్ను అందరూ విడిచిపెట్టిపోయారన్నాడు. ఒక సందర్భంలో అందరూ విడిచిపెట్టిపోయారు. ఎంతోమందిని బలపరిచిన వ్యక్తి, ఎంతోమందికి స్వార్థ పరిచయం చేశాడు. తనను వెంబడించాల్సినటువంటి దైవజనులు కూడా చాలామంది ఉన్నారు. అందరూ ఆయన విడిచిపెట్టారంట, ఒక్కడే మిగిలిపోయాడంట. తిమోతితో అంటాడు, నా వస్త్రములు తీసుకురా, నా దగ్గర నాకు చర్మ కాగితాలు నాకు తీసుకురా అని చెప్పేసి మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. కష్టకాలంలో నిన్ను ఎవరైతే వెంబడిస్తారో వారే నీ నిజమైన స్నేహితుడు, వాళ్ళే నిజమైన ఫ్రెండ్స్. దేవుని బిడ్డలారా, నీ కష్టకాల సమయంలో నేను ఎవరైతే ఆదుకుంటారో వాళ్ళే నీ బలమైన దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన మంచి ఆత్మీయమైన మిత్రులను మనం గమనించుకోవాలా. ఇక్కడ దావీదు ప్రయాణం చేస్తున్నప్పుడు దావీదుతో పాటు వయసు మీరిపోయినా కానీ, వయసు అతనికి సహకారం చేయకపోయినప్పటికీ కూడా, వయసు ఎంతైనా కానీ కూడా నీ బాధలే నా బాధలు అన్నట్టుగా, నీ శ్రమే నా శ్రమ అన్నట్టుగా, ఇదిగో నిన్ను నేను వెంబడిస్తానన్నట్టుగా దావీదును బర్జిల్లయి వెంబడిస్తున్నాడు. నంబర్ 1 దేవుని బిడ్డలారా, నంబర్ 1 విషయం ఏంటంటే, మొట్టమొదటి విషయం ఏంటంటే, దావీదు యొక్క శ్రమలలో బర్జిల్లయి కూడా తను శ్రమ అనుకోకుండా, కష్టం అనుకోకుండా, వయసు చాలా పెద్ద వయసు అయినప్పటికీ కూడా దావీదును బర్జిల్లయి వెంబడించడం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగును గాక. రిమ షంద కదర నకడలన మంద హత్తు కొర్ర నమ జకెటరి. కష్ట సమయాల్లో నేను వెంబడించేవారి నీ వారు, కష్టాల్లో నేను ఆదుకునేవారే నీ వారు. దేవుని బిడ్డలారా,
నీ 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 జనాంగము, దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన ప్రజలు, ఆత్మీయులు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, సొంత కుమారుడే తండ్రిని చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు పరాయివారు, పొరుగువారు దావీదును ప్రేమించిన వారు కదా దావీదును వెంబడించింది. వయసు పెద్దదైనప్పటికీ కూడా ఈ బర్జిల్లే కదా తను వెంబడించింది. బర్జిల్లే కదా, బర్జిల్లతో పాటు తన కొడుకులు కూడా ఇచ్చాడు, బర్జిల్లే కొడుకులు కూడా వెంబడించారు. దేవునికి మహిమ కలుగును గాక. కష్టాల్లో వెంబడిస్తున్నారంటే వాళ్ళే మనకు మిత్రులని మనం అర్థం చేసుకోవాలి. ఇక రెండో విషయం చెబుతున్నాను బర్జిల్లే గురించి. రెండో విషయం ఏంటంటే, బర్జిల్లై ఎలాంటి వాడు అంటే ఐశ్వర్యవంతుడు అని బైబిల్ రాయబడింది. దేవుళ్ళరా 32వ వచనంలో అతను ముసలివాడే కాదు, అతను అధిక ఐశ్వర్యవంతుడు అని రాయబడి ఉన్నది. అధికమైన ఐశ్వర్యం కలిగినటువంటి ధనవంతుడు. ఎస్, రోగెలీములో తను నివసించిన ప్రాంతంలో అతను ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు, చాలా గొప్పవాడు. అయినా కానీ దావీదుతో ఉన్నటువంటి జనాలందరూ కూడా ఆ అరణ్యములో అలసిపోయి, ఆ మహనయిము దగ్గరికి వెళ్తున్న ప్రాంతాల్లో అలసిపోయి ప్రాణాపాయ స్థితి వచ్చిద్దేమో, దావీదుకి బాధ కలుగుద్దేమో, దావీదుకి అన్నం పెట్టేవారు ఎవరు లేరు, ఆహారం ఇచ్చేవారు ఎవరు లేరు. కాబట్టి ఇదిగో నా దగ్గర ఉన్న ఆహారాన్ని మీరు తీసుకుపోండి, మన దగ్గర ఉన్న ఆహారాన్ని తీసుకుపోమని బర్జిల్లయి తన కుమారులకు చెబుతాడు. దేవుళ్ళారా, అంటే తన దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యమును, ఆస్తిని, అంతస్తును, ఐశ్వర్యమును, ఆహారమును ఇతరులకు ఇవ్వటానికి, సహాయం చేయడానికి బర్జిల్లై సిద్ధపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప సత్యం అండి. దావీదు ఆహారం లేని సమయంలో, దావీదుతో ఉన్నటువంటి జనాలందరూ ఆహారం లేని సమయంలో బర్జిల్లై కుమారులు తన దగ్గర ఉన్నటువంటి ఆహారమును దావీదుతో ఉన్నటువంటి వచ్చిన జనాలకి ఇవ్వటానికి వాళ్ళు సిద్ధపడ్డారు. ఎంత మంచి విషయము. ఆ ఆపదల సమయంలో, కష్ట సమయంలో, ఇరుకులు ఇబ్బందులు కలిగిన సమయంలో, ఆహారం లేని సమయంలో ఆహారాన్ని పంచాడు బర్జిల్లై కుమారులు. నా ఆస్తి నాకు ఉండాలి, నా ఆస్తి నా కుమారులకు ఉండాలి, నా తరానికి ఉండాలి, రాబోయే తరానికి ఉండాలి అని చెప్పేసి బర్జిల్లై అనుకోలేదు. బాధల్లో, కష్టాలు, శ్రమల్లో ఉన్నటువంటి దావీదును వెంబడిస్తున్న ప్రజలందరికీ కూడా ఆహారమును ఏర్పాటు చేశాడు. బైబిల్ గ్రంథాన్ని మనం ఒకటి కనుక పరిశీలన చేస్తే దేవుని బిడ్డలారా, చాలా శ్రేష్టమైన మంచి మాట మనం చూడవచ్చు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం మనం కనుక 9వ వచనాన్ని కనుక మనం పరిశీలన చేస్తే మంచి మాటలు రాయబడి ఉన్నవి. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును, అటివాడు దీవెన నొందును. దయాదృష్టి కలిగిన వాడే ఆహారాన్ని ఇతరులకు ఇస్తాడంట. దయాదృష్టి కలిగిన వాడే దరిద్రులకు ఆహారాన్ని పెడతాడంట. దేవుని బిడ్డలారా, నిజంగా దయాదృష్టి ఎవరికైతే ఉందో, బర్జిల్లైకి దయాదృష్టి ఉంది. దావీదుని వెంబడిస్తున్న వాళ్ళందరికీ కూడా ఆహారం పెట్టాడు. ఎన్ని రోజులంటే మళ్ళీ వాళ్ళు తిరిగి యెరూషలేముకు, మళ్ళీ గిల్గాలుకు తిరిగి వచ్చేంత వరకు కూడా వాళ్ళకి ఆహారము ఆయనే ఏర్పాటు చేశాడు. కష్టకాల సమయంలో ఆహారమును ఏర్పాటు చేశాడు. దేవుని బిడ్డలారా, మరొక విషయం మీకు గమనం తీసుకురానంటారా? సామెతల గ్రంథంలో ఒకసారి 20వ అధ్యాయంలో 17వ వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే ఇలాగ వ్రాయబడి ఉంది. మోసం చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా ఉండదంట. చాలామంది మోసం చేసి ఆహారం సంపాదించుకుంటున్నారు. కష్టపడి సంపాదించుకోవట్లేదు, మోసం చేసి సంపాదించుకుంటున్నారు. అది ప్రజలకు ఎలాగ అనిపిస్తుందంటే, వారు తినే వాళ్ళకి ఎలాగుందంటే అది చాలా ఇష్టంగా ఉంటుందంట. దేవుని బిడ్డలారా, ఇది అంత బాధాకరమైన మాట. మోసం చేసి ఆహారాన్ని సంపాదించటం కాదు, కానీ ఇదిగో నీ తండ్రి అయిన దేవుని ఎదుట నీ యొక్క నీతి యథార్థమైన జీవితమే నీకు మంచి శ్రేష్టమైన ఆహారాన్ని తీసుకొచ్చి పెట్టు. దేవుళ్ళారా, ఈరోజు గమనించండి. యేసుప్రభు కాలంలో కూడా మార్కు సువార్త 8వ అధ్యాయం 1 నుండి మనం 5 వచనాలను పరిశీలన చేస్తే యేసుప్రభు దగ్గర జనాలు తండోపతండులు వచ్చారు. 3 రోజులు యేసుప్రభు వారికి ఆత్మీయమైన ఆహారాన్ని ఏర్పాటు చేశాడు. యేసుప్రభు వారు స్వయాన ఆత్మీయమైన బలమైన ఆహారాన్ని ఇచ్చారు. కానీ 3 రోజుల తర్వాత జనాలందరూ తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు యేసుప్రభు వారందరి మీద కనికరపడి ఏమన్నారంటే, ఇది వీళ్ళు దారిలో మూర్చిపోతారేమో, కింద పడిపోతారేమో, మూర్చిపోతారేమో, కాబట్టి శిష్యులారా మీరు వారికి ఆహారం పెట్టండి అంటే, శిష్యులు అంటారు, ఇంతమందికి ఆహారం ఎక్కడుందయ్యా, లేదు అన్నప్పుడు వాళ్ళందరినీ కూర్చోబెట్టండి అని చెప్పేసి 7 రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారందరికి పంచిపెట్టారు. దీనిలో 4,000 మంది భోజనం చేసినట్టుగా మన బైబిల్ చూస్తున్నాం. మరొక సందర్భంలో అయితే ఇదిగో మరొక సందర్భంలో 5,000 మంది భోజనం చేశారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి దేవుడు పెట్టినట్టుగా మనం చూస్తాం. దేవుడు ఎక్కడా కూడా ఆత్మీయమైన ఆహారం పెడుతున్నారు, దాంతోపాటు శరీర సంబంధమైన ఆహారం కూడా దేవుడు పెడుతున్నాడు. ఈరోజు దైవజనమ నీకు ఆహారం లేక అల్లాడిపోతున్నావా? నా దేవుడు ఆకాశ పక్షులు పోషిస్తున్నాడు, నిన్ను కూడా ఆయన పోషించడానికి సమర్థుడైన దేవుడు. బర్జిల్లయి దావీదుతో ఉన్నటువంటి వెంబడిస్తున్న జనాలందరూ కూడా బాధలు పడుతున్నప్పుడు ఆహారం లేని సమయంలో బర్జిల్లయి కొడుకులు వచ్చి వారికి ఆహారం ఏర్పాటు చేశారు. జున్ను గడ్డలు తీసుకొచ్చారంట, తేనెను తీసుకొచ్చారంట, రొట్టెలు తీసుకొచ్చారంట. అంత శ్రేష్టమైన ఆహార పదార్థాలు వారికి పెట్టినట్టుగా మన
పరిశుద్ధ గ్రంథాల్లో మనం చూడగలుగుతున్న దైవచనం. ఈరోజు జ్ఞాపకం చేసుకో. నీ శ్రమల్లో ఎవరైతే ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నారో ఇదిగో నీ ఆహారం ఇతరులకు పెట్టగలుగుతున్నావా? ఒక్కరినైనా ఇంటికి పిలిచి భోజనం పెట్టగలుగుతున్నావా? ఒక్క రోజున నీ మందిరంలో నీ 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 పేరున అనేకులకి ఆహారం పెట్టగలుగుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. నీ దేవుడు నీకు ఇస్తున్నాడు. శ్రేష్టమైన ఆహార పదార్థాలు నీ కుటుంబంలో నిలిచి ఉండును గాక. ఆమేన్. ఇట్ ఈస్ డన్ మైటీ లార్డ్ ఇన్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. బైబిల్ లేఖనం సెలవిస్తుంది ఏమిటరా? ఒకటి శ్రమల్లో వెంబడించాడు బర్జిల్లయి, రెండోదిగా ఆహారం తీసుకొచ్చి పెట్టాడు. ఎంత సంతోషం. మూడో విషయం ఏంటంటే, దావీదు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మహానయము నుండి తిరిగి యెరూషలేముకి గిల్గాలు ప్రాంతానికి వచ్చే సమయంలో తిరిగి వచ్చేటప్పుడు బర్జిల్లయితో అంటాడు, బర్జిల్లయి నువ్వు నాతోనే ఉండొచ్చు కదా, నువ్వు నాతోనే ఉండొచ్చుగా, నిత్యము బ్రతికినంత కాలము నా సింహాసనం దగ్గరే, నా దగ్గరే, నా బల్ల దగ్గరే నీకు భోజన పదాలు ఏర్పాటు చేస్తాను బర్జిల్లయి అంటే, బర్జిల్లయి అంటాడు, అయ్యా దావీదుతో అంటాడు, రాజా నాకు 80 సంవత్సరాలు, నాకు రుచి తెలుసునా, నా నోరు మంచి చెడులు రుచి తెలుసునా, నాకు మంచి చెడు ఏమైనా అర్థమవుతుందా, ఈ వయసు నేను ఏమైనా గ్రహించగలుగుతున్నా, నేను వృద్ధాప్య దశలో నా తండ్రి ఇంటి దగ్గరికి వెళ్ళి నా మరణానికి, నాకు మరణం వచ్చిన నా తండ్రి ఇంటి దగ్గర నన్ను పాతి పెడతారు, కాబట్టి నన్ను సెలవు అయితే ఒక విషయం గమనించని చెప్పేసి, ఇదిగో నా కుమారులు మాత్రం నీ దగ్గర ఉన్నారు. ఒక కుమారుడు ఆయన కిమ్హాము అని బైబిల్లో రాయబడి ఉంది. కిమ్హాను, ఆ కిమ్హాను మాత్రం ఉన్నారు. వారిని నీ రాజ్యంలో అనగా నీ బల్ల దగ్గర, నీ భోజన బల్ల దగ్గర వారిని ఉంచుకోమని చెప్పినప్పుడు దావీదు ప్రమాణం చేస్తాడు. ఏమనంటే, నీ కుమారులు బ్రతికినంత కాలం కూడా నా బల్ల దగ్గరనే వాళ్ళు ఉంటారన్నట్టుగా బర్జిల్లాకి హామీ ఇస్తాడు. దేవుళ్ళరా గమనించండి, బర్జిల్లయి చేసిన ఉపకారాన్ని దావీదు మర్చిపోలేదు. దావీదు ఉపకారమే చేస్తాడు. ఎందుకంటే ప్రత్యుపకారం చేసే మనసు కలిగినవాడు. దావీదు మనసు ఉపకార మనసు. దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. బర్జిల్లయి కష్టకాలంలో దావీదుతో వెంబడించిన వాళ్ళందరినీ ఆదుకున్నాడు. తన వయసు గురించి ఆలోచించలేదు, శ్రమలు పంచుకున్నాడు. దావీదుకు వచ్చిన శ్రమల్లో తను కూడా శ్రమను పంచుకున్నాడు. ఆయనకు దావీదుతో ఉన్న వాళ్ళందరికీ జనాలకు ఆహారం పెట్టాడు. ఇప్పుడు దావీదు అంత ఉపకారం చేసినప్పుడు దావీదు బర్జిల్లయిని మర్చిపోడు. దేవుని బిడ్డలారా, ఇదిగో తన కుమారులను తన రాజ్యంలోకి తీసుకొని తన సింహాసనం దగ్గర ఉంచుకొని తన భోజనపు బల్ల దగ్గర బర్జిల్లయి కుమారులను ఉంచుకున్నాడు. దేవుని బిడ్డలారా గమనించిన దేవుని బిడ్డలారా, బ్రతికినంత కాలము కూడా బర్జిల్లయి కుమారులు దావీదు యొక్క బల్ల దగ్గరనే భోజనము చేశారు. నిజంగా గమనించండి, బర్జిల్లయి మహా అయితే ఒక ఊరికే తెలిసిద్దేమో, కొన్ని 2-3 ఊర్లకే తెలిసిద్దేమో, కానీ దావీదు దగ్గర ఉన్నటువంటి కిమ్హాము మాత్రము అందరికీ తెలుసు. అనగా దేవుని బిడ్డ, తండ్రిగా తల్లిగా నువ్వు చేసే మంచి పని, మంచి ప్రార్థన బట్టి నీ కుమార్తెలు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. నీవు ప్రార్థన బట్టి, తండ్రిగా చేసిన ప్రార్థన, తల్లిగా చేసే ప్రార్థన, ఆ ప్రార్థనలో నువ్వు చేసే మంచి ఉపకారమైన పనే నీ పిల్లలను పోషించేలా చేసేది. నీ పిల్లలు నీ భోజనం బల్ల చుట్టూ ఒలివల మొక్కల్లాగా ఉండే అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మూడో విషయం దేవుని బిడ్డ గమనించండి. దేవుని బిడ్డ, బర్జిల్లయి దావీదుతో శ్రమల్లో పాలుపంచుకున్నాడు. బర్జిల్లయి కుమారులు దావీదుతో వారికి ఆహారం పెట్టారు. మూడో విషయం ఏంటంటే, దావీదు తన రాజ్యంలో తన బల్ల దగ్గర జీవితకాలం అంతా బతికినంత కాలం కూడా బర్జిల్లయి కుమారులను దావీదు రాజ్యంలోనే నిలబెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అన్యాయస్తుడైన దేవుడు కాదు. నువ్వు చేసిన మేలుకు దేవుడు కీడు చేయడు. మేలుకు ప్రతికాలంగా మేలే దేవుడు చేస్తాడు, కానీ కీడు మాత్రం దేవుడు చేసే దేవుడు కాదు. దావీదు కూడా అదే మనసు ఉంది, అదే ఉపకార బుద్ధి ఉంది కాబట్టి బర్జిల్లయి కుమారుని తన సింహాసనం దగ్గర పెట్టుకున్నాడు. అందుకనే దావీదు చివరి రోజుల్లో చెబుతున్నాడు, సొలొమోను నా కుమారుడా, బర్జిల్లయి కుమారులు మాత్రం ఎప్పుడు కూడా నీ బల్ల దగ్గర, అనగా సొలొమోను నా కుమారుడు నీ బల్ల దగ్గర మాత్రమే వారు నీతో కలిసి భోజనం చేసే అవకాశం వారికి ఇవ్వని బర్జిల్లయి గురించి తన కుమారుడైనటువంటి సొలొమోనుకి ఆయన చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విషయాలన్నీ మనం గమనించాలి. దావీదు శ్రమల్లో బర్జిల్లయి శ్రమను పాల్పంచుకున్నాడు, తన శ్రమలు కూడా పాల్పంచుకున్నాడు. నీ శ్రమలే నా శ్రమలు అన్నట్టుగా శ్రమల్లో కూడా నిలబడ్డాడు. రెండోదిగా భోజనం లేని సమయంలో, కష్టకాల సమయంలో దావీదుతో ఉన్న వారికి భోజనం పెట్టాడు. ప్రతిఫలముగా బర్జిల్లయి కుమారులు రాజు భోజనము దగ్గర నిలబడి తినే, రాజు భోజనపు బల్ల దగ్గర నిలబడి కూర్చొని తినే అవకాశాన్ని దేవుడు వారికి ఇచ్చాడు.
ఈరోజు నీ ప్రార్థన, నా ప్రార్థన, మన ప్రార్థన కూడా మన జీవం గల తండ్రి దేవుడు పరలోకం నుండి జీవాహారమును మనకి ఇచ్చాడు. ఆ ఆహారమును మనందరం కూడా భుజిస్తున్నాము. ఆ భోజనం వలన మన పరలోక తండ్రి అయిన రాజు దగ్గర మనందరం కూడా ఆయన భోజనం బలలో ఉండాలని ప్రభునామం తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్. మీ గాడ్ బ్లెస్ యూ. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లైవ్ని అనేకులకు షేర్ చేయండి ప్రభునామం తెలియజేస్తున్నా. ప్రభు నీకు వందనాలు, స్తోత్రం. ఈ లైవ్ని వీక్షించిన ప్రతి ఒక్క బిడ్డల యొక్క జీవితంలో గొప్ప అద్భుతమైన మేలులు జరుగును గాక. శ్రమల్లో, కష్టాల్లో వారు కూడా అనేకులకు ఆదరించి ప్రేమించే వరకు ఉన్నట్టుగా నీ కృప దయచేయమని, ప్రతి కుటుంబాన్ని లైవ్ చూసిన ప్రతి ఒక్కరు దర్శించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.